భారత్లో ఐఫోన్లను అసెంబుల్ చేయొద్దని యాపిల్ సీఈఓ టిమ్ కుక్తో చెప్పినట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. భారత్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆ దేశం తనను తాను చూసుకోగలదని పేర్కొన్నారు. ఇన్నేళ్లు చైనాలో యాపిల్ ఫోన్లను తయారు చేసినా భరించానని అన్నారు. భారత్లో యాపిల్ ఫోన్ల ఉత్పత్తి భారీగా పెంచాలని యాపిల్ ఆలోచిస్తున్న వేళ ట్రంప్ వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. భారత్లో ఐఫోన్లు తయారు చేయొద్దని యాపిల్ సీఈఓ టిమ్ కుక్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సూచించారు. అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్లో యాపిల్ ఐఫోన్లను తయారు చేయడం తనకు ఇష్టం లేదని చెప్పానన్నారు. దోహాలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ టిమ్ కుక్తో సమస్య ఉందన్నారు. ఇన్నేళ్లు చైనాలో ఐఫోన్లు తయారు చేసినా సహించినట్లు ట్రంప్ తెలిపారు. ఇప్పుడు ఐఫోన్లను భారత్లో తయారు చేయాలని టిమ్ కుక్ ఆలోచిస్తున్నట్లు చెప్పారు. ప్రపంచంలోనే అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో ఒకటైన భారత్లో వ్యాపారం చేయడం చాలా కష్టమని యాపిల్ సీఈఓకు వివరించినట్లు ట్రంప్ తెలిపారు. భారత్ కోసం ఆలోచించాల్సిన అవసరం లేదని, ఆ దేశం తనను తాను చూసుకోగలదని టిమ్ కుక్తో చెప్పానన్నారు. తన వల్ల యాపిల్ సంస్థ ఇప్పుడు అమెరికాలో $500 బిలియన్ పెట్టుబడి పెట్టనుందని ట్రంప్ తెలిపారు. ఉత్పత్తి వ్యయం తక్కువగా ఉండటంతో గతంలో ఐఫోన్లు ఎక్కువగా చైనాలో తయారయ్యేవి. చైనాపై ట్రంప్ అధిక సుంకాలు విధించడంతో యాపిల్ సంస్థ తమ ఫోన్ల తయారీని భారత్కు మార్చాలనే నిర్ణయానికి వచ్చింది. యాపిల్ సంస్థకు ప్రస్తుతం కర్ణాటకలో 1, తమిళనాడులో 2 తయారీ కేంద్రాలు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే భారత్లో ఈ ఏడాది ఐఫోన్ల అసెంబ్లింగ్ 60% పెరిగింది. ఈ నేపథ్యంలో మరో 2 ప్లాంట్లు భారత్లో ఏర్పాటు చేయాలని యాపిల్ యోచిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలోనే పెట్టుబడులు పెట్టాలంటూ యాపిల్ సంస్థపై ట్రంప్ ఒత్తిడి చేస్తున్నారు. తన చర్యల కారణంగానే అమెరికా దిగుమతులపై సుంకాలను 0కు తెచ్చేందుకు భారత్ అంగీకరించినట్లు ట్రంప్ తెలిపారు. అయితే ఇప్పటి వరకు భారత్ అలాంటి ప్రకటనే చేయలేదు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పరిణామాలపై కూడా ట్రంప్ ఈ విధంగానే అవగాహన రాహిత్యంతో మాట్లాడారు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని వాణిజ్యంతో నివారించినట్లు ప్రకటించారు. ట్రంప్ వ్యాఖ్యలపై భారత్తో పాటు అమెరికాలోనూ విస్మయం వ్యక్తమైంది. పాక్తో కాల్పుల విరమణపై అమెరికాతో జరిగిన చర్చల్లో వాణిజ్యం అంశమే చర్చకు రాలేదని భారత్ స్పష్టం చేసింది.